హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం మే క్రువా కోన్ మే అనే తాయ్ డ్రామాలో పార్ట్ 5ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే పరంకి దావో అలాగే ఫైదాం ఒకరేనేమో అన్న డౌట్ అయితే వస్తుంది కదా. సో దాని తర్వాత ఏమవుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫైదాం ఇంకా ఈవాట్ వాళ్ళ ఇంటి నుండి అంటే పరం వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు పరం అంటాడు, ఫైదాం నాకు మాత్రం నీ మీద డౌట్గానే ఉంది, నువ్వే దావోవేమో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అలా అనేటప్పటికి మన ఫైదాం ఏమంటుంది అంటే, సరే అయితే మీరు నన్ను అంటే దావోతో పోల్చారు అంటే నాకు కూడా హ్యాపీయే, ఎందుకంటే మీ కళ్ళలో నేను దావో అంత అందంగా అంత సోషబుల్గా కనిపిస్తున్నానేమో, నాకు చాలా హ్యాపీగా ఉంది, మీరు నన్ను అలాగే అనుకోండి అని చెప్పేసి మళ్ళీ పరంతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట దావో. ఇంక తర్వాత పరం ఏం చేస్తాడు అంటే తను అంటే హాస్పిటల్కి వెళ్తాడు. సో తనైతే బాగా ఆలోచిస్తూ ఉంటాడనమాట, దావో అసలు ఫైదాం ఇద్దరు ఒక్కలేనా కాదా అని చెప్పి బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ రికా దగ్గరికి వెళ్తాడు. రికా దగ్గరికి వెళ్ళి కూడా నాకెందుకు దావో అలాగే ఫైదాం ఇద్దరు కూడా ఒక్కలే అనిపిస్తుంది అని చెప్పేసి పరం అంటూ ఉంటాడు. ఇంకప్పుడు రికా అంటుంది, నువ్వు అలా ఎలా అంటావు, ఫైదాం అలాగే దావో ఇద్దరికి కూడా కొంచెం పొగరు ఎక్కువే, కానీ వాళ్ళిద్దరూ చాలా డిఫరెంట్గా ఉంటారు. దావో నాకు నచ్చకపోయినా సరే తను చాలా సోషబుల్ పర్సన్, అంటే తను చాలా పాష్గా ఉంటుంది, కానీ ఫైదాం ఎలా ఉంటుందో చూసావా, తన స్కిన్ కలర్ ఎక్కడ, దావో స్కిన్ కలర్ ఎక్కువ అని చెప్పేసి అసలు వాళ్ళిద్దరూ ఒకరు కాదు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు పరం అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ పరం ఇంటికి వెళ్తాడనమాట. ఇంకా అప్పుడే తనేం గమనిస్తాడు అంటే ఫైదామ్ తన బాయ్ ఫ్రెండ్ మ్యాక్స్తో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటుంది. సో అప్పుడే పరం చూస్తాడనమాట. సో పరం అనుకుంటాడు ఫైదామ్ ఏదో రాంగ్గానే ఉంది అని చెప్పేసి, యు ఆర్ స్పీకింగ్ వెరీ వెల్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత మన ఫైదామ్ అయితే షాక్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు పరం అడుగుతాడు, ఏంటి ఫైదామ్ నీకు ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫైదాం అయితే షాక్ అయిపోతుంది. అప్పుడు ఫైదాం అంటుంది, ఏ మేడ్స్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడకూడదని మీ ఇంట్లో ఏమైనా రూల్ ఉందా ఏంటి, నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు, నేను నా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను ఇంగ్లీష్లో, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తను ఒక ఫారినర్, అందుకే నాకు ఇంగ్లీష్ వచ్చు అని చెప్పేసి ఇంకా అలా కవర్ చేసుకుని వెళ్ళిపోతుందనమాట. ఇంకా తర్వాత రోజు ఏం చేస్తుంది అంటే దావో వెంటనే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, డాడీ అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ అని చెప్పేసి వాళ్ళ డాడీని అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, సిచ్యువేషన్ ఎలా ఉంది అని అడుగుతావేంటి, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీకోసం గ్రానీ అలాగే పియోబ్ ఇద్దరు కూడా నిన్ను వెతుక్కుంటూ బ్యాంకాక్ వచ్చారు, ఇంకా రాలేదు తెలుసా వాళ్ళు అని చెప్పేసి అదంతా చెప్తూ ఉంటారు. ఇంకప్పుడు దావో అయితే ఏంటి గ్రానీ ఇంకా పియోబ్ ఇంకా రాలేదా, సరే అయితే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా తను ఆలోచిస్తూ ఉంటుంది, అదేంటి వాళ్ళిద్దరూ ఇంకా ఇంటికి వెళ్ళిపోవటం అని చెప్పేసి. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో పియోబ్ని చూపిస్తారు. సో పియోబ్ ఏమో తన దగ్గర రెసిపీ బుక్ ఉంది కదా, సో దాని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి వెంటనే ఏం చేస్తాడు అంటే ఆ రెసిపీ బుక్ని పట్టుకుని వెంటనే పరం వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. పియోబ్ ఏమో పరంతో మాట్లాడడానికి వెళ్తాడు, కానీ పియోబ్ అలా పరం వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి పరం అప్పుడే కార్లోంచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా వెంటనే పియోబ్ ఏం చేస్తాడు అంటే కార్లోంచి దిగి పరం పరం అని చెప్పేసి అరుస్తూ ఉంటాడనమాట. ఇంకా అదే టైంలో ఏమవుతుంది అంటే పియోబ్ దగ్గర ఉన్న రెసిపీ బుక్ కింద పడిపోతుంది. ఇంకా అదైతే పియోబ్ చూసుకోడు. సో తర్వాత తనేం చేస్తాడు అంటే కార్లో ఎక్కి మళ్ళీ అంటే డాక్టర్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇంక తర్వాత ఆ బుక్ని ఎవరు తీసుకుంటారు అంటే పాన్ తీసుకుంటుందన్నమాట. పాన్ ఏమో ఆ రెసిపీ బుక్ని చూస్తుంది. సో ఒకసారి దావో తనకి చెప్పింది కదా, నేను రెసిపీ బుక్ అనేది పోయింది అని చెప్పేసి ఫైదాం చెప్తుంది పాన్కి. ఇంకా వెంటనే పాన్ ఏం చేస్తుంది అంటే ఫైదాం ఇదిగో నీ బుక్ అక్కడ బయట పడేసుకున్నావు, నువ్వు ఇల్లంతా వెతుకుతున్నావు అని చెప్పేసి ఇస్తుందన్నమాట. ఇంక దావో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఓ నా రెసిపీ బుక్ ఇక్కడుందా, అయినా సరే నేను మొత్తం అంతా వెతికానే బయట ఎలా పడిందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక తర్వాత పియోబ్ అయితే అంటే పరం దగ్గరికి వెళ్తాడు. ఇంకా పరం ఏమో పియోబ్ని పలకరిస్తాడనమాట. సో అప్పుడు పియోబ్ అంటాడు, నువ్వు మా చెల్లిని ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నావు అని చెప్పేసి అంటుకుతూ ఉంటాడు. ఇంకప్పుడు పరం అంటాడు, నాకు అసలు మీ చెల్లి అంటేనే ఇష్టం లేదు, మీ చెల్లి మా మదర్కి రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు, నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి పరం కొంచెం పొగరుగానే సమాధానం చెప్తాడనమాట. ఇంకా పియోబ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
తర్వాత పియోబ్ ఎక్కడికి వెళ్తాడు అంటే గ్రానీ దగ్గరికి వెళ్తాడు. ఇంకా గ్రానీ ఏమో పియోబ్ నీకు అసలు బ్రెయిన్ లేదు, నువ్వు కొంచెమన్నా ఆలోచించాలి కదా, ఏంటి అంటే అసలు ఫైదాం వాయిస్ ఎందుకు దావో వాయిస్ లాగా ఉంది అంటే దావో ఏదో ప్లాన్ వేసింది. సో తనకి అంటే ఏదో పరంకి గురించి తెలిసినట్టు ఏదో మాట్లాడుతూ ఉండేది కదా. సో దానంతకీ కూడా కారణం ఏంటో మనం కనిపెట్టాలి. అంతేకాదు మనం అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఫైదాం అక్కడ కనిపించట్లేదు. అలాగే కాకుండా దావో ఎప్పటి నుండి అయితే మిస్ అయిందో ఫైదాం అప్పటి నుండే రావటం స్టార్ట్ అయింది. సో నీకు సస్పీషియస్గా లేదా అని చెప్పేసి చాలా తెలివిగా గ్రానీ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. తర్వాత గ్రానీ ఏమంటుంది అంటే మనం ఎలాగన్నా సరే ఫైదాం ప్లాన్ ఏంటో అంటే మన దావో ప్లాన్ ఏంటో కనిపెట్టాలి అని చెప్పేసి గ్రానీ అంటూ ఉంటుంది. గ్రానీ అలాగే పియోబ్ దావు వాళ్ళ ఆంట్ వాళ్ళ ఇంట్లోనే కదా మాట్లాడుకుంటారు. సో అందుకని చెప్పేసి దావు వాళ్ళ ఆంట్ ఏం చేస్తుంది అంటే గ్రానీకి పియోబ్కి ఇద్దరికి కూడా తెలియకుండా దావోకి ఫోన్ చేసి ఇక్కడ మీ గ్రానీ ఏదో సస్పీషియస్గా ప్లాన్ చేస్తుంది, నువ్వు వచ్చి ఒకసారి మాట్లాడు, అప్పుడు ఆవిడ అవన్నీ ఆపేస్తుంది అని చెప్పేసి, ఇది చాలా దూరం వెళ్ళేలాగా ఉంది, నువ్వు తొందరగా రా అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అప్పుడు దావో ఏమో సరే ఆంటీ నాకు అర్థమైంది, థ్యాంక్ యూ నాకు చెప్పినందుకు, నేను వస్తాను రేపు అని చెప్పేసి అంటుంది. ఇంకా కట్ చేస్తే తర్వాత రోజు దావో ఏం చేస్తుంది అంటే అంటే పరం వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి మా రిలేటివ్స్కి ఒంట్లో బాగోలేదు, తను లాస్ట్ స్టేజ్లో ఉన్నట్టున్నారు, నేనే వెళ్ళి చూడాలి, ప్లీజ్ తనకి ఎవరు పిల్లలు కూడా లేరు, నన్ను పంపించండి అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా దానికైతే పరం వాళ్ళ మదర్ కూడా సరే అని చెప్పేసి నువ్వు వాళ్ళ దగ్గర ఉండటమే కరెక్ట్, నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ అదే టైంలో పరం వచ్చేసి దావో ప్లాన్ని చెడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. కానీ దావో మాత్రం పరం ప్లాన్ అంటే చెడగొట్టనివ్వకుండా బాగా మాట్లాడుతూ ఉంటుంది. సో తర్వాత పరం వాళ్ళ మదర్ ఏమంటారు అంటే సరే నువ్వు వెళ్ళిరా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు పరం ఏం చేస్తాడు అంటే అమ్మ నీకు ఇష్టమైన కుక్ని నువ్వు అలాగే పంపించేస్తావా, తను వంట చేయకుండా ఏం చేయకుండా అలా వెళ్ళిపోతుందా అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకప్పుడు పరం వాళ్ళ మదర్ అంటారు వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఒంట్లో బాగోలేదంట, అలాంటి టైంలోనే కదా అంటే దగ్గరున్న వాళ్ళని చూడాలి అనుకుంటారు, తను వెళ్ళనివ్వు అని చెప్పేసి అంటారు. ఇంకా అప్పుడు పరం ఏం చేస్తాడు అంటే దావో వెళ్తుంటే దావోని నేను డ్రాప్ చేస్తాను రా అని చెప్పేసి కార్లో ఎక్కించుకుని తీసుకెళ్తా ఉంటాడనమాట. ఇంకా దావో అయితే వద్దు నేను రాను అని చెప్పేసి అంటూ ఉన్నా పరం మాత్రం విండు. నువ్వెందుకు అంత భయపడుతున్నావు, ఎవరైనా తప్పు చేస్తేనే కదా భయపడతారు, నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పేసి ఇంకా కార్లో ఎక్కించుకుంటాడనమాట. ఇంకా అప్పుడు దావో అయితే తప్పు రూట్లన్నీ చెప్తూ ఉంటుంది పరంకి, వెళ్ళిన రూట్లోనే మళ్ళీ మళ్ళీ తిప్పిస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు పరం అడుగుతాడు అసలు నీకు ఇప్పుడు నా కార్లో రావాలని లేదు అంతే కదా, సరే అయితే నువ్వు దిగిపోయి ఇక్కడ నుండి అని చెప్పేసి నీకు నచ్చినట్టు వెళ్ళు అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు దావో ఏం చేస్తుంది అంటే సరే థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుండి దిగిపోయి వెంటనే పక్కనే బస్సు ఉంటే ఆ బస్సులో ఎక్కి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు పరం అనుకుంటాడు ఏంటి దావో నువ్వు నన్ను ఫూల్ని అనుకుంటున్నావా, నీ గురించి చెప్తానుండు అని చెప్పేసి బస్సు వెనకాలే కార్లో వెళ్తూ ఉంటాడనమాట, ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకా తర్వాత దావో ఏం చేస్తుంది అంటే ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర బస్సు అనేది ఆగితే ఇంకా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా దావో ఏమో పరం నా వెనకాల వస్తున్నాడా లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఇంకా అదే టైంలో పరం అక్కడికి వస్తాడు. ఇంకా పరంది కొంచెం కీ అనేది కింద పడిపోయేటప్పటికి ఇలా కింద వంగుతాడు. అయితే అదే టైంలో ఫైదాం ఏమో దావోలాగా గెటప్ వేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా దావో వెళ్ళటం అయితే పరం చూడడు. ఇంకా తర్వాత పరం ఏమో ఫైదాం ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి గ్యాస్ స్టేషన్లోనే వెతుకుతూ ఉంటాడు. ఇంక తర్వాత దావో అయితే వాళ్ళ గ్రానీ దగ్గరికి వెళ్తుంది కదా. సో వాళ్ళ గ్రానీ అడుగుతుంది నువ్వు అన్ని అబద్ధాలే చెప్పావు కదా, డ్రగ్స్ గురించి థెరపీ తీసుకుంటున్నానని అన్నీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు దావో అంటుంది అవును గ్రానీ నేను అన్ని అబద్ధాలే చెప్పాను, ఎందుకంటే నాకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, నాకే కాదు పరం కూడా ఇష్టం లేదు అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు గ్రానీ అంటుంది పరం గురించి నీకు అంతలా తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు దావో అంటుంది నాకే బాగా తెలుసు పరం గురించి మీకంటే, తనకు ఆల్రెడీ వైఫ్ ఉంది, ఇప్పుడు నేను అంటే నన్ను పెళ్లి చేసుకుందామని ఎందుకు అనుకుంటున్నాడు అంటే తనకి మనీ కావాలి, తనకి చాలా అప్పులు ఉన్నాయంట, అవి తీర్చడం కోసమే నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, తను అస్సలు మంచివాడు కాదు, తన గర్ల్ ఫ్రెండ్ని ఎప్పుడు ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాడు, అలాగే అమ్మాయిలంటే రెస్పెక్ట్ కూడా లేదు తనకి అని చెప్పేసి తనకు కూడా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి చాలా విషయాలు చెప్పేస్తుంది అనమాట. ఇంకా అవన్నీ విన్న తర్వాత పియోబ్ అడుగుతాడు అదేంటి దావో నీకేదో పరం బాగా తెలిసినట్టు, నువ్వు అంటే పరం ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత దావో అయితే కవర్ చేసుకోవడానికి అదేం లేదు నేను నార్మల్గా చెప్పాను అంతే, నేను నార్మల్గా తెలుసుకున్నాను తన గురించి అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇంకా దావు వెళ్ళిపోయిన తర్వాత పిఓబ్ ఏమో గ్రానీతో అంటూ ఉంటాడు, గ్రానీ దావు మాట్లాడిన మాటలు కొంచెం వియర్డ్గా అనిపించట్లేదా నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు పిఓబ్ మాటలకి రాణి ఏమంటుంది అంటే, అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, వెంటనే పరం వాళ్ళ మదర్కి ఫోన్ చేయని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఆ రోజు నైట్ ఫైదామేమో ఈవాట్ వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట. ఇంకా అది గమనించిన పరం ఏం చేస్తాడు అంటే ఫైదామ్ రూమ్లోకి వచ్చి మొత్తం అంతా వెతుకుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే తనకేం కనిపిస్తాయి అంటే ఫైదామ్ ఒక ఇంటీరియర్ డిజైనర్ కదా, సో తన బుక్స్ అన్నీ కనిపిస్తాయి. అలాగే కాదు, తన మేకప్ బ్యాగ్ అన్నీ కూడా కనిపిస్తాయి. దానిలో అయితే తన మోల్స్, అలాగే తను మేకప్ వేసుకుంటుంది కదా, సో ఆ క్రీమ్ ఉంటుంది, ఇంకా మొత్తం అన్ని తన విగ్ కూడా ఉంటుందన్నమాట. సో అదంతా చూసిన తర్వాత పరంకి అయితే క్లియర్ అయిపోతుంది ఏంటంటే దావో అలాగే ఫైదామ్ ఇద్దరు కూడా ఒకలే అని చెప్పేసి. ఇంకా తర్వాత పరం ఏం చేస్తాడు అంటే ఫైదామ్ వచ్చేదాకా వెయిట్ చేస్తాడు. ఇంకా ఫైదామ్ వచ్చిన తర్వాత ఫైదామ్ని అడుగుతూ ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, మళ్ళీ ఏ బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళావు అని చెప్పేసి ఈ టైంలో అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా దావో అయితే షాక్ అయిపోతుంది, పరం ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఇంకా దావో అంటుంది, అందరూ నీ గర్ల్ ఫ్రెండ్ రికా లాగా చాలా స్మార్ట్గా అలాగే బ్యూటిఫుల్గా ఉంటారు అనుకుంటున్నావా ఏంటి, అండ్ నేనేమి అంత స్మార్ట్గా ఏమి లేను, నాకు అంతమంది బాయ్ ఫ్రెండ్ కూడా లేరు, నువ్వు అలా అడుగుతున్నావు ఏంటి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు పరం ఏమంటాడు అంటే, అవును స్మార్ట్గా అలాగే బ్యూటిఫుల్గా ఓన్లీ రికానే కాదు, నా ఫియాన్సీ దావో కూడా ఉంటుంది, కానీ ట్రూత్ ఏంటంటే దావో అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత దావోకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు పరం అంటాడు, నేను అన్నది దావోని నిన్ను కాదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు అంటే ఫైదామ్ అంటుంది, నువ్వు దావోనన్నా సరే నేను దావో గురించే బాధపడుతున్నాను, దావో లాంటి మంచి అమ్మాయి నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కదా, సో తన్ని చూసి నేను జాలిగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి ఇంకా కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత గ్రానీ ఏం చేస్తుంది అంటే పరం వాళ్ళ మదర్కి ఫోన్ చేసి మేము ఈరోజు డిన్నర్కి మీ ఇంటికి వస్తాము అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా అందుకని చెప్పేసి పరం వాళ్ళ మదర్ ఫైదామ్తో చాలా వంటలు చేపిస్తూ ఉంటారు. అదే టైంలో అక్కడికి పరం వస్తాడు. సో పరం వచ్చేసి ఏం చెప్తాడు అంటే, ఫైదామ్ ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ రికా కూడా వస్తుంది, నువ్వు ఇక్కడే ఉండి తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగే తన కోసం అని చెప్పి ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత పరం వాళ్ళ మదర్ షాక్ అయిపోతారు, ఏంటి పరం ఏం మాట్లాడుతున్నావు, అసలు రికాని ఇప్పుడు పిలుస్తున్నావేంటి, ఈరోజు గ్రానీ అలాగే పియోబ్ వస్తున్నారు కదా, నీకు తెలీదా అని చెప్పేసి ఇంకా అలా తిడతారు. ఇంకా అయినా సరే పరం వినకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు పరం వాళ్ళ మదర్ ఏం చేస్తారు అంటే, ఫైదామ్ అలాగే తేవ్ మీ ఇద్దరు కూడా ఏం చేస్తారు అంటే రికాని అసలు ఇంట్లోకి రానివ్వకుండా చెయ్యాలి, ఏదేమైనా సరే రికా ఇంట్లోకి రాకూడదు, అర్థమైందా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకప్పుడు ఫైదామ్ అలాగే తేవ్ సరే అంటారు. కానీ ఫైదామ్ ఏమో ఎలాగన్నా సరే అంటే పరం మంచివాడు కాదు అని చెప్పేసి వాళ్ళ గ్రానికి ప్రూవ్ చేయాలి అని చెప్పి రికాని ఎలాగన్నా సరే ఈసారి ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ప్లాన్ వేస్తుందన్నమాట. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే తను ఈవాట్ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అయితే అక్కడ ఎవరు ఉంటారు అంటే పరం ఉంటాడనమాట. సో పరం ఏమో ఫైదామ్ దగ్గరికి వచ్చి, ఏంటి ఫైదామ్ ఎక్కడికి వెళ్తున్నావు, నేనేం చెప్పాను నీకు, రికాని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాను కదా, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు ఫైదామ్ అంటుంది, నాతో ఆంటీ ఏం చెప్పారు అంటే రికాని లోపలికి రానివ్వకుండా చూడమన్నారు, నేను ఆంటీ చెప్పిందే చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు పరం అంటాడు, సరే అయితే నువ్వు అదే చెయ్యి అని చెప్పేసి తను కార్లో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకప్పుడు ఫైదామ్ అంటుంది, అదేంటి ఇప్పుడు గ్రానీ అలాగే పియోబ్ వస్తున్నారు కదా, మీరు అలా వెళ్ళిపోతున్నారేంటి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు పరం అంటాడు, అసలు దావోనే నాకు ఇష్టం లేదు, ఇంకా వాళ్ళ గ్రానీ వాళ్ళ అన్నయ్య వస్తే నేనెందుకు ఇక్కడ ఉంటాను, నేను వాళ్ళకి ఏమీ రెస్పెక్ట్ ఇవ్వను అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా మాటలు విన్న తర్వాత దావోకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది పరం మీద. తర్వాత రికా వస్తుంది పరం వాళ్ళ ఇంటికి. ఇంకా రికా పరం వాళ్ళ ఇంటి ముందుకి రాగానే తేవేం చేస్తుంది అంటే వాటర్ తీసుకొచ్చి రికా మొహం మీద కొట్టేస్తుంది అనమాట. ఇంక తర్వాత రికాని లోపలికి రానివ్వకుండా డోర్ అనేది వేసేస్తుంది, లాక్ చేసేస్తుంది. ఇంకా లాక్ వేసేసి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా రికా అయితే ఎలాగోలాగా ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ తేవ్ మాత్రం లోపలికి రానివ్వదనమాట. అయితే అదే టైంలో ఏమవుతుంది అంటే ఫైదామ్ ఏమో రికా దగ్గరికి వెళ్ళి, రికా నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు ఇంట్లోకి వెళ్ళాలి అంతే కదా, నేను నీకు వేరే దారి చూపిస్తాను పదా అని చెప్పేసి వేరే దారికి తీసుకెళ్తూ ఉంటుంది. నాతో పాటు రా అని చెప్పేసి తన్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా అదే టైంలో ఫైదామ్ ఏం చెప్తుంది అంటే, కానీ నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి, ఏంటి అంటే లోపల ఉన్న వాళ్ళు ఫైదామ్ ఏది అని అడిగితే నువ్వే నన్ను పని మీద బయటకు పంపించాను అని చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా దానికి రికా కూడా సరే అయితే నువ్వు నన్ను ముందు తీసుకెళ్ళు వేరే చోటుకి ఎక్కడి నుండి వెళ్ళాలో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఫైదామ్ ఏం చేస్తుంది అంటే రికాని ఈవాట్ వాళ్ళ ఇంట్లో ఉంచి పరం వాళ్ళ ఇంట్లోకి గోడ దూకిస్తుంది అనమాట. ఇంకా గోడ దూకి రికా అయితే
లోపలికి వెళ్తూ ఉంటుంది. అయితే పరం ఏమో బయటకు వెళ్ళడు. సో తనేం చేస్తాడు అంటే ఇదంతా చూస్తూ ఉంటాడనమాట. రికా అలాగే అంటే ఫైదాం ఇద్దరు కూడా ఉండటం, ఫైదాం ఏమో రికాని గోడ దాకిట్టించటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఇంక తర్వాత పరం ఏం చేస్తాడు అంటే ఫైదాం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఫైదాం అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో రికా గురించి గ్రానికి తెలిసిపోతుంది అని చెప్పేసి అదే టైంలో వెనకాల నుండి పరం పిలుస్తూ ఉంటాడు తన్ని. ఇంకా అప్పుడు ఫైదాం ఏమనుకుంటుంది అంటే ఈ వాటి వాళ్ళ పని మనిషి ఏమో అని చెప్పేసి అనుకుని వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడ పరం ఉంటాడు. ఇంకా పరంని చూసి ఫైదాం అయితే షాక్ అయిపోతుంది. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే రికా ఏమో లోపలికి వెళ్ళిపోతుంది కదా, పరం వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది అనమాట. ఇంకా అక్కడ కూర్చుని ఏం చేస్తుంది అంటే నాకు కూడా ఫుడ్ పెట్టండి అని చెప్పి అడుగుతుంది. ఇంకా అప్పుడు పరం వాళ్ళ మదర్ ఏమో రికాకి ఫుడ్ సర్వ్ చేద్దు అని చెప్పేసి అంటారు. ఇంకా రికా అయితే చాలా పొగరుగా అక్కడ మాట్లాడుతుందనమాట గ్రానీతో. ఇంకా గ్రానీకి కూడా చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా ఆవిడ ఏం చేస్తుంది అంటే రికా మీదకి కొట్టడానికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అయినా సరే రికా ఏం చెప్తుంది అంటే మీలాంటి మిలీనియర్స్ గురించి నాకు తెలీదు, అయినా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, డాక్టర్ ఎప్పటికీ నావాడే, నేను తన్ని నా దగ్గర నుండి వెళ్ళిపోనివ్వను. అండ్ దావో అలాంటి పేరున్న అమ్మాయి ఎవరు కూడా అంటే డాక్టర్ లైఫ్లోకి రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత గ్రానీ ఏం చేస్తుంది అంటే రికాని గట్టిగా కాలుతో తంతుందనమాట. ఇంకా గ్రానీకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా గ్రానీని పియోబ్ అయితే ఆపుతూ ఉంటాడనమాట. ఇంకా రికాకు కూడా చాలా కోపం వచ్చేస్తుంది. అయినా సరే తను వెళ్ళిపోతుంది అనమాట బయటికి. ఇంకా రికా వెళ్ళిపోయిన తర్వాత గ్రానీ అలాగే పియోబ్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. అయితే ఇదే టైంలో పరం ఏం చేస్తాడు అంటే దావోని ఎలాగన్నా సరే వాళ్ళ గ్రానీకి చూపించాలి అని చెప్పేసి ఈవాట్ వాళ్ళ ఇంట్లోంచి పరం వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడనమాట. సో లాక్కొచ్చి తనేం చేస్తాడు అంటే వాటర్ ట్యాప్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ ట్యాప్ని తన మొహం మీద పోయాలి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో అక్కడికి పరం వాళ్ళ మదర్ అలాగే పాన్ వీళ్ళందరూ కూడా వస్తారనమాట. ఇంకా వచ్చి ఏం చేస్తున్నావు పరం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు పరం అంటాడు గ్రానీ అలాగే పియోబ్ ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ మదర్ అంటారు అదేంటి గ్రానీ వెళ్ళిపోయారు కదా, పియోబ్ కూడా వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అది విన్న తర్వాత పరం అయితే అవునా అదేంటి అప్పుడే వెళ్ళిపోయారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా దావో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా పరం దగ్గర నుండి పారిపోయి వెంటనే పరం వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా పరం ఏమో అయ్యో నా ప్లాన్ అంతా వేస్ట్ అయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. తర్వాత పరం వాళ్ళ మదర్ ఏమో పరంతో నువ్వెందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు, ఇప్పుడు నా ఫేస్ ఎలా చూపించను గ్రానీకి, గ్రానీ ఏమనుకుంటారు, అసలు నువ్వు రికాని ఎందుకు పిలిచావు అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటారనమాట. ఇంకప్పుడు పరం అంటాడు అమ్మా నువ్వెందుకు అర్థం చేసుకోవు, నాకు రికా అంటే నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు దావోని పెళ్లి చేసుకుందామని ఇంట్రెస్ట్ లేదు, తన్ని పెళ్లి చేసుకోవాలని ఇష్టం కూడా లేదు నాకు అని చెప్పేసి వాళ్ళ మదర్తో అలా చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ మదర్ అంటారు నువ్వు రికా మంచిది అనుకుంటున్నావు కదా, సరే అయితే మన ఇద్దరం ఒక బెట్ కాద్దాం, ఏంటి అంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న మనీ అంతా పోయింది అని చెప్పేసి అందాము, అలాగే మన ఇద్దరం బ్రేకప్ చెప్పేసుకుందాము అని చెప్పేసి అందరికీ చెప్దాము, అప్పుడు కూడా రికా నీతోనే ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావా, నేనైతే అసలు అనుకోవట్లేదు, ఆ రికా మనీ కోసమే నీ దగ్గరికి వచ్చింది, మనం ఒకసారి బెట్ కాద్దామని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే ఫైదాం ఏమో తేవ దగ్గరికి వెళ్తుంది కదా. సో తేవ ఏం చెప్తుంది అంటే పరం నీ మొహం మీద వాటర్ పోద్దాం అనుకున్నాడు అంటే తనకి నీ మీద డౌట్ వచ్చినట్టే, నువ్వు ముందుగానే అదేదో రిపోర్ట్ అన్నావు కదా, సో దాన్ని తొందరగా కంప్లీట్ చేసి ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకపోతే పరం నిన్ను కనిపెట్టేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు దావో అనుకుంటుంది అవును తేవ చెప్పింది కూడా కరెక్టే అని చెప్పేసి తేవతో ఏమంటుంది అంటే చాలా థ్యాంక్స్ నువ్వు నన్ను వార్న్ చేసినందుకు, నేను ఎలాగన్నా సరే నా టాస్క్ని కంప్లీట్ చేస్తానికే చూస్తూ ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే పాన్ ఏమో షాపింగ్కి వెళ్ళి అంటే పరంకి అలాగే పరం వాళ్ళ మదర్కి అందరికీ కూడా గిఫ్ట్లు తీసుకొస్తుంది అనమాట, అంటే డ్రెస్సులు అన్నీ తీసుకొస్తుంది. ఇంకా పరం కూడా ఒక డ్రెస్ అనేది ఇస్తుంది. ఇంకా తర్వాత పరం ఏమో వర్క్ చేస్తూ ఉంటాడు కదా, సో అందుకని చెప్పేసి పోన్ ఏం చేస్తుంది అంటే దావో అంటే ఫైదాం నాకు కొంచెం హెల్ప్ చెయ్యి, వీటన్నిటిని కూడా కొంచెం లోపల పెడదు కానీ పదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫైదాం కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా తను ఏం చేస్తుంది అంటే ఎలాగన్నా సరే ఇప్పుడు నేను పరం రూమ్లోకి వెళ్ళాను కాబట్టి పరం రూమ్లో నాకు ఏదో ఒకటి దొరుకుతుంది, వాళ్ళకి అప్పున్నట్టు ఏదైనా సర్టిఫికెట్ కానీ ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పేసి మొత్తం అంతా వెతుకుతూ ఉంటుందన్నమాట. ఇంకా అలా వెతుకుతూ ఉంటుంది. అయితే అదే టైంలో అక్కడికి పరం వస్తూ ఉంటాడనమాట. సో పరం ఏమో తనకి ఏదో ప్రజెంటేషన్ ఉంది అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వస్తూ ఉంటాడు. ఇంకా పరంని చూసిన వెంటనే ఫైదాం ఏం చేస్తుంది అంటే కర్టెన్ వెనక్కి వెళ్ళి దాక్కుని పోయి ఉంటుంది. ఇంకా అదే టైంలో పరం ఏం చేస్తాడు అంటే తన షర్ట్ని తీసేసి తర్వాత కర్టెన్ అవన్నీ ఓపెన్ చేద్దామని చెప్పేసి కర్టెన్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇంకా కర్టెన్ ఓపెన్ చేసేటప్పటికి ఒక సైడ్ కర్టెన్
కట్టెన్ వచ్చేస్తుంది కానీ ఇంకో సైడ్ కట్టెన్ రాదనమాట. ఎందుకు అంటే అక్కడ ఫైదాం గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఇంకప్పుడు పరం వెళ్ళి చూస్తాడు, ఏంటి కట్టెన్ రావట్లేదు అని చెప్పేసి. ఇంకా అక్కడైతే ఫైదాం ఉంటుంది. ఇంకా ఫైదాంని చూసిన తర్వాత పరం అంటాడు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు ఫైదాం అయితే తన కళ్ళు మూసేసుకుంటూ ఉంటుందన్నమాట. డాక్టర్ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు పరం ఏం చేస్తాడు అంటే, ఫైదాం ఫస్ట్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో చెప్పు నాకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫైదాం ఏం చేస్తుంది అంటే, డాక్టర్ ముందు మీరు షర్ట్ వేసుకోండి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు అంటే, ఫైదాంని ఆట పట్టిద్దామని చెప్పేసి కావాలని చెప్పి ఇంకా తన్ని ఏడ్పిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫైదాం అయితే, నన్ను పౌనే ఇక్కడికి పంపించింది, మీ డ్రెస్లన్నీ ఇక్కడ అరేంజ్ చేయమని పంపించింది, అందుకే వచ్చాను, నేను మిమ్మల్ని చూసి ఇక్కడ దాక్కున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అలా అనేటప్పటికీ పరమేమో కావాలని చెప్పి తన్ని ఏడ్పిస్తూ ఉంటాడు. పరమంటాడు, సరే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటున్నావు కదా, సరే అయితే వెళ్ళిపో అని చెప్పేసి కావాలని ఫైదాం వెనక్కి వెళ్ళి నుంచుంటాడు. ఇంకా ఫైదాం ఏమో పరం వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇంకా వెనక్కి తిరుగుతుంది. ఇంకా అక్కడ పరం ఉంటాడనమాట. సో పరం ఏం చేస్తాడు అంటే కావాలని ఫైదాంని కిందకి తోసేస్తాడు. ఇంకా ఫైదాం కింద పడిపోతుందనమాట. ఇంకా అప్పుడు ఫైదాం ఏం చేస్తుంది అంటే, సరే డాక్టర్ మీరు వైల్డ్గా ఏదో చేద్దాం అనుకుంటున్నారు కదా, సో మీరేంటి చేసేది, నేనే చేస్తాను అని చెప్పేసి ఇంకా డాక్టర్ని ఏడిపించడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట ఫైదాం. ఇంక డాక్టర్ ఏమో, సరే నువ్వు వెళ్ళిపోతానన్నావు కదా, నేను నువ్వు వెళ్ళమనే చెప్తున్నాను, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటాడు. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.